హలో అండి అందరికి ఈ వీడియోలో నేను మోమోస్ 3 విధాలుగా తయారు చేసి చూపించాను. డీప్ ఫ్రై, స్టీమ్ ఇంకా ఎయిర్ ఫ్రైయర్ లో ప్రతి ఒక్క విధానంలో ఎలా చేయాలి, ఎంత టైం పెట్టాలి, ఎలా పర్ఫెక్ట్ గా రావాలి అనేది క్లియర్ గా చెప్పాను. ప్రత్యేకంగా ఎయిర్ ఫ్రైయర్ లో మోమోస్ చేసేటప్పుడు ఫెయిల్ కాకుండా రావడానికి కొన్ని ఈజీ టిప్స్ కూడా షేర్ చేశాను. కాబట్టి ఎవరికైనా ట్రై చేయాలి అనిపిస్తే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా అయితే నేను మోమోస్ కోసం అన్ని ఏ పిండి అయినా తీసుకోవచ్చు, బట్ నేనైతే బొంబాయి పిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే ఆయిల్ అండ్ వామ్ వాటర్ వేసుకొని దీన్ని అయితే మొత్తం కలిపేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, మనకి మధ్యలో వామ్ వాటర్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ నేను మొత్తం పిండి లాగా అయితే కలిపేసుకుంటున్నాను. అండ్ ఇందులో కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కలిపేస్తూ ఉండాలి. సో నేనైతే పిండి మొత్తం చపాతి పిండి లాగా అయితే కలిపేసుకొని ఇక దీన్ని అయితే మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే పక్కన పెట్టేయాలి. సో అలాగా పెట్టడం వల్ల మనకి చపాతీలు చాలా బాగా వస్తాయి. అండ్ మనం స్టఫింగ్ కోసం మనం అయితే ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తరిగిన జింజర్, గార్లిక్, అలాగే పచ్చిమిర్చి, ఇందులోనే చిన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే సన్నగా తరిగిన క్యాబేజ్ కూడా వేసుకోవాలండి. సో ఇదంతా మనం హై ఫ్లేమ్ లోనే టాస్ చేస్తూ ఉండాలి. సో మోమోస్ కోసం అనే స్టఫింగ్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఇందులో అయితే సన్నగా గ్రేట్ చేసుకున్న పన్నీర్ కూడా వేసేసుకున్నాను. ఇదంతా హై ఫ్లేమ్ లోనే చేస్తూ ఉండాలి. సో ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా ఏమి ఉండదండి. ఇక ఇందులోనే నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అండ్ ఇంకా మనం ఇందులో కాస్త సొంటి మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. సొంటి మిరియాల పొడి వల్ల చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంది. సో దీన్ని అయితే కలిపేసుకోవాలండి. ఇక ఇందులో నేను సన్నగా తరిగిన క్యారెట్ కూడా వేసుకున్నాను. ఇది ముందుగా వేసుకోవచ్చు అండ్ లేటర్ కూడా వేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం అది. సో ఇదంతా హై ఫ్లేమ్ లో టాస్ అవుతున్నప్పుడు ఇక ఇందులోనే వెనిగర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సోయా సాస్ వేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సెజ్వాన్ సాస్ వేసుకున్నాను. అలాగా వేసుకొని మొత్తం టాస్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇదంతా హై ఫ్లేమ్ లోనే టాస్ అవ్వాలి. అండ్ ఇది 70% కుక్ అయితే చాలు. ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫైనల్ గా అయితే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేద్దామండి. సో ఇక మనం ముందుగా కలిపేసుకున్న పిండి ఉంది కదా, అది హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇక పిండి ఇలాగా తీసేసుకొని ఇంకా దాన్ని ఒక ముద్దలాగా తీసుకొని దీన్ని అయితే రోల్ లాగా చేసుకోవాలండి. సో ఇలాగా రోల్ చేసుకొని మనం మోమోస్ కోసం అని చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, దీన్ని అయితే నేను ముందుగా రోల్ చేసుకోవాలి. చిన్న చపాతీ లాగా వస్తే చాలు. సో చూస్తున్నారు కదా, నేనైతే చిన్నగా వాటిని కట్ చేసుకుంటున్నాను. ఇందులో నుంచి ఒకటి రోల్ తీసుకొని చపాతీ లాగా చేసుకుంటున్నాను. కొంచెం పెద్దగా అయితే తీసుకోవాలి. సో నేను ఇది డంప్లింగ్ లా చేస్తున్నాను కదా మోమోస్ వి, అందుకని కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. సో ఇక ఇందులో స్టఫ్ వేసి నేను ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ తో ఉంటుంది కదా దాంతో ట్రై చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది పోట్లీ లాగా వచ్చింది. సో నేను ముందుగానే చెప్పాను కదా పన్నీర్ పోట్లీ అని, ఇలాగానే ప్రిపేర్ చేయాలండి. సో చూస్తున్నారు కదా, మరొకటైతే నేను ఇంకొకసారి చూపిస్తున్నాను. కొంచెం పెద్దగానే తీసేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే స్టఫ్ వేసి ఇంకా వీటిని అయితే చిన్నగా మొత్తం తీసేసుకొని దగ్గరగా ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ లేదా కొత్తిమీర ఉంటుంది కదా వాటి కాడలతోనైతే కట్టేసేయాలి. ఇలా కట్టేయడం వల్ల ఉన్న స్టఫ్ అనేది బయటికి రాదు. ఇక ముందుగా అయితే డీప్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి అందులో అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోట్లీ ఉన్నాయి కదా వాటిని అయితే వేసేసుకోవాలండి. నేను ఇందులో అయితే ఒక 2 వేసుకున్నాను. సో 2 సైడ్స్ తిప్పేయాలి, ముందు వెనుక అన్ని తిప్పేసి దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అంటే చాలు. దీన్ని అయితే మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేస్తూ ఉండాలండి. సో ఇంతేనండి, చాలా సింపుల్ గా ప్రిపేర్ అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ లో వస్తే చాలు, ఇది అయిపోయింది. డీప్ ఫ్రై అయితే ఇలాగా చేసుకోవాలి. అండ్ సెకండ్ అయితే నేను మోమో స్టీమింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక గిన్నెలో వాటర్ వేసి ఇలా హోల్స్ ఉన్న ఇంకొక గిన్నె పెట్టేయాలండి. సో కాస్త వేడి అయిన తర్వాతనే నేను మోమోస్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇందులో అయితే మోమోస్ అనేవి వేసేసుకోవాలి. సో వీటిని అయితే కాస్త దూరంగా అయితే పెట్టేసుకోవాలి, లేదంటే అతుక్కొని కింద మొత్తం ఓపెన్ అయిపోతుంది. సో నేను చూస్తున్నారు కదా, స్పేస్ ఉంచాను అండ్ పైన మొత్తం కవర్ చేసేయాలి. సో నేను ఒక 5-8 మినిట్స్ తర్వాత తీస్తే ఇదైతే మొత్తం స్టీమ్ అయిపోయింది. సో ఇలాగా సాఫ్ట్ గా అండ్ లోపల కూడా జ్యూసీగా ఉంటుంది ఈ స్టీమింగ్ ప్రాసెస్ లో అయితే. సో ఇంతేనండి, చాలా సింపుల్ గా ప్రిపేర్ అవుతుంది. కాస్త పేషెన్స్ తో అయితే ఉడికించుకోవాలి ఇది స్టీమింగ్ అనేది. సో ఇదైతే చాలా సింపుల్ గా ప్రిపేర్ అయింది కదా, ఇంతేనండి ఇది స్టీమింగ్ ప్రాసెస్. థర్డ్ అయితే ఎయిర్ ఫ్రైయర్ లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే ఎయిర్ ఫ్రైయర్ లో అయితే 2-3 టైమ్స్ ట్రై చేశాక ఇది ఫైనల్ గా వచ్చిన గుడ్ రిజల్ట్ వల్లనే చూపిస్తున్నాను. సో ముందుగా అయితే ఇలాగా మొత్తం ఆయిల్ అప్లై చేసేయాలి లోపల. అండ్ నేను స్టీమ్ చేసినవే వేసుకుంటున్నానండి, డైరెక్ట్ గా అయితే వేసుకోవట్లేదు పోట్లీలు. నేను డైరెక్ట్ గా వేసుకుంటే పైన మాడిపోయాయి తప్ప పర్ఫెక్ట్ పోట్లీ లాగా అయితే డీప్ ఫ్రై అయినప్పుడు ఎలా వస్తుందో అలాగైతే రాలేదు. సో టేస్ట్ కూడా అంత బాగా కుదరలేదండి. సో నేను అందుకనే ఇది స్టీమ్ చేసి వేసుకుంటున్నాను. సో స్టీమింగ్ కి ముందుగా ఇట్లా కింద ఆయిల్ మొత్తం అప్లై చేసి ఇలాగా మొత్తం నేను స్టీమ్ చేసిన పోట్లీ పెట్టి దానిపైన మళ్ళీ ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసి ఎయిర్ ఫ్రైయర్ లో అయితే పెట్టేస్తున్నానండి. అయితే 180 degrees ఫర్ 10 minutes వరకు అయితే పెట్టేసుకున్నాను. ఇదైతే అయిపోయింది కదా. సో చూడండి ఎలా వచ్చిందో. నేను స్టీమ్ చేసిన తర్వాతనే పెట్టాను. అండ్ ఇది ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టే ముందు మనం ప్రీ హీట్ చేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్
ప్రీహీట్ చేసుకోవడం వల్ల ఇలాగా క్రిస్పీనెస్ గా అయితే వస్తుందండి. సో నేను ముందుగా డీప్ ఫ్రై చేసింది, తర్వాత స్టీమ్ చేసింది అండ్ ఫైనల్ గా అయితే ఎయిర్ ఫ్రైయర్ లో వేసుకున్నది అయితే చూస్తున్నారు కదా. ఎయిర్ ఫ్రైయర్ లో వేయగానే అయిపోతాయి అనేది అది చాలా తప్పు అండ్ చాలా మంది అలాగే చూపిస్తారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్ ని ఫస్ట్ గా అయితే ప్రీహీట్ చేసుకోవాలి. దాని తర్వాత స్టీమ్ చేసిన మోమోస్ మాత్రమే వేసుకోవాలి. మోమోసే కాకుండా చపాతీస్ లాంటివి, పూరీస్ లాంటివి చేయాలన్నా కూడా సేమ్ ప్రాసెస్ అండి. డైరెక్ట్ గా అయితే ఏది సరిగా కాదు. సో టైం వేస్ట్ అంతే తప్ప ఎనర్జీ వేస్ట్. సో మీరు చూస్తున్నారు కదా, నేను చెప్పిన ప్రాసెస్ లో అయితే ఒకసారి చేసేయండి, చాలా ఈజీగా కుదురుతుంది. క్రిస్పీ కోసం డీప్ ఫ్రై, సాఫ్ట్ అండ్ జ్యూసీ కోసం స్టీమ్, హెల్దీ అండ్ టేస్టీ కోసం ఎయిర్ ఫ్రైయర్. మీకు ఏది నచ్చింది కమెంట్ చేయండి. కనుక ఈ వీడియో నచ్చింది అండ్ వర్త్ అనిపించింది అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.